రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. పెట్రోల్ దొరక్క వాహనదారులు అల్లాడిపోతుంటే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్న సామాన్యులను ఆదుకునేందుకు రొమ్మల ఫౌండేషన్ ముందుకు వచ్చింది. తిరుపతిలోని ఒక పెట్రోల్ బంకులో ఒక్కో ద్విచక్ర వాహనానికి 1 లీటర్ చొప్పున పెట్రోల్ ని ఉచితంగా పోయిస్తూ వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చింది. చుక్క పెట్రోల్ కోసం వేల సంఖ్యలో వాహనాలు బంకుల వద్ద నిరీక్షిస్తున్న తరుణంలో ఇలా ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేయడం ఇప్పుడు నగరమంతా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పెట్రోల్ డీజిల్ సంక్షోభంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే తిరుపతి రూరల్ తనపల్లి ప్రాంతంలోని సురేష్ ఫీల్డ్స్లో ఏదైతే రోమాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఉచితంగా ప్రతి వాహనానికి లీటర్ పెట్రోల్ను కూడా ఉచితంగా పడుతున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. పెద్ద సంఖ్యలో కూడా వాహనదారులు ఇక్కడికి తరలి రావడంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ క్యూ లైన్లు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది అంటే తిరుపతికి సమీపంలోని 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి పెట్రోల్ పట్టుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కూడా ఇక్కడ బారులు తీరి ఉన్నారు పెద్ద సంఖ్యలో. మనతో పాటు ఏదైతే ఈ యొక్క రుమ్మల ఫౌండేషన్ సంబంధించి ఆ యొక్క ఫౌండర్ చైర్మన్ రాజేష్ రెడ్డి మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దేశం మొత్తం రాష్ట్రంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ సంక్షోభం నెలకొని ఉంది. పెట్రోల్ దొరకకుండా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే మీరు ఉచితంగా ఈ యొక్క పెట్రోల్ పట్టడానికి గల కారణం ఏంటి? వారం రోజులుగా చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో ప్రజలు పడుతున్న ఇక్కట్లు వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు నిలబడటం, దానిలో భాగంగా ఈరోజు ఉచిత పెట్రోల్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రొమ్మల ఫౌండేషన్ తరఫున ఈ భారీ కార్యక్రమం రూపొందించడం ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కొంత మేరైనా తగ్గించడానికి మా సాయశక్తిలో కృషి చేస్తున్నాం. ఇది రొమ్మల ఫౌండేషన్ తరఫున ఈరోజు మాకున్న స్టాక్ నిల్వల మేరకు ప్రతి ఒక్కరికి ఉచిత పెట్రోల్ పంపిణీ, ఎటువంటి కార్డ్ పేమెంట్ కానీ ఎటువంటి క్యాష్ పేమెంట్ కానీ లేకపోవడంతో ఈ క్యూ లైన్లు అనేది భారీగా తగ్గించవచ్చు. అందువల్ల మా నిల్వల మేరకు ప్రతి ఒక్క వాహనదారులకు ఉచితంగానే సేవలు అందిస్తాం. మాకు ఇంకొక లోటు కూడా అందవే ఉంది. అది కానీ వచ్చిందంటే వినియోగదారులకు ఈ క్రైసిస్ తగ్గే వరకు మా సాయశక్తిలో మా శక్తి మేరకు ప్రతి ఒక్కరికి మేము ఉచితంగానే సేవలు అందిస్తాం. ఎన్ని రోజుల పాటు అంటే మీ దగ్గర ఎంత మేరకు నిల్వలు ఉన్నాయి? ఎన్ని రోజుల పాటు ఉచితంగా కూడా ఈ యొక్క పెట్రోల్ కూడా పడతాం? అంచనా మేరకు 6 నుంచి 7,000 వాహనాలకు ఈరోజు సేవలు అందిస్తాం. మాకున్న నిల్వల మేరకు మాకు ఇంకొక లోటు కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడున్న క్రైసిస్లో ఈ క్రైసిస్ ఏదైతే కొనసాగుతుంది, ఈ క్యూ లైన్లు ఎప్పుడైతే తగ్గుతాయి అప్పటి వరకు మాకు ఇండెంట్ వచ్చినప్పుడు ప్రతి బొట్టు రొమ్మాల ఫౌండేషన్ పే చేసుకుంటున్నాం. ప్రతి రూపాయి రొమ్మాల ఫౌండేషన్ భరించుకుంటుంది. వినియోగదారుల ప్రతి ఒక్క రూపాయి ఫ్రీగానే ఉచితంగా సప్లై చేయగలుగుతాం. అంటే తిరుపతి అంటే అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని పెట్రోల్ బంకులు కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అంటే మీకు ఉన్న నిల్వలను కూడా మీరు ఉచితంగా వాహనదారులకు ఇవ్వడంలో గల ఆంతర్యం ఏమిటి? మనం ఎన్నో రోజులు చూస్తుంటాం. మనం ఇదనేది పెట్రోల్ అనేది ఎన్ని రోజులు సాధారణ విషయం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్యూ లైన్లో నిలబడటం, అందులో ఇది తీవ్రమైన వేసవికాలం. ఈ వేసవికాలంలో కూడా ఈ క్యూ లైన్లు ఇవన్నీ చూడటం బాధాకరమైంది. ఇప్పుడైతే కొద్దిగా పెట్రోల్ డబ్బులు వెచ్చించినా దొరకని పరిస్థితిలో ఉంది. అందువల్ల మాకున్న నిల్వల మేరకు ఉచితంగానే పంపిణీ చేస్తాం. వాహనదారులకు మా సేవలు ఇట్లాగే కొనసాగుతాయి. రొమ్మల ఫౌండేషన్ అనేక భారీ కార్యక్రమాలు చేపట్టాం. ఇంతకుముందు కూడా వేలాది హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజల్ని మా రొమ్మల ఫౌండేషన్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులే కాబట్టి మా కుటుంబ సభ్యులకు మేము పంపిణీ చేస్తున్నాం ఈరోజు. మీరు చెప్పండి, అంటే ఇక్కడికి వచ్చే వాహనదారులు కూడా వారు ఉచితంగా పెట్రోల్ పడడంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందన్న. రమ్మోల్ ఫౌండేషన్ కింద రాజేష్ రెడ్డి గారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరపాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్గా ఉపయోగపడుతుందనే కారణంతోనే ఇది చేస్తా అన్నారు. మా ట్యాంక్లో లాస్ట్ బొట్టు దాకా మేము పడతా ఉంటాం. అంటే మొత్తం అంటే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కూడా ఈ యొక్క క్రైసిస్ అయితే ఉంది. అయితే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తాయి, కానీ మీరు ఉన్న నిల్వలను కూడా ఉచితంగా ఇవ్వడంలో గల ఆంతర్యం ఏమిటి? ఇది రాజేష్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఆయన హ్యాపీనెస్ దీంట్లోనే ఉంది అన్న. ఆ హ్యాపీనెస్ కోసమే ఇవంతా. వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉండాలి. ఇట్లా అంటే గతంలో కూడా మీరు హెల్మెట్లు పంపిణీ చేశారు, చీరలు పంపిణీ చేశారు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థికంగా కూడా చాలా మందిని ఆదుకున్న పరిస్థితి ఉంది. అంటే దీని వెనక ఆంతర్యం ఏంటి? సేవ ఆయన ముఖ్య ఉద్దేశం ఎప్పుడు సేవ చేయాలి. అందరికీ ఆ వయసులో నేను చూసిన వరకు ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈయన ఎప్పుడు అట్లా కాదు. మనకున్న దాంట్లోనే కొంచెం సేవ చేసుకున్నాము చాలు, దేవుడు అది ఇచ్చిన వరకు మనకు అది హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారు. అదే ముఖ్య ఉద్దేశం, ఇంకేం లేదు. తిరుపతి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే
తన రోమాల ఫౌండేషన్ ద్వారా కూడా ఉచితంగా ప్రతి వాహనానికి 1 లీటర్ పెట్రోల్ని పట్టాలన్న ఉద్దేశంతో కూడా ఆయన ఈరోజు ఉచిత ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినట్లుగా కూడా ఆ యొక్క రోమాల ఫౌండేషన్ సంబంధించి చైర్మన్ రాజేష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గతంలో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఆ యొక్క ఈ ఫౌండేషన్ ద్వారా కూడా చేపట్టడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ లేక వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పిల్లల్ని కూడా స్కూల్కి తీసుకెళ్లలేక, కూలీల్ని ఆ యొక్క పనులకు పంపించలేక, ఉద్యోగులు కూడా వారి యొక్క కార్యాలయాలకు చేరుకోలేక కూడా పెట్రోల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ యొక్క పరిస్థితికి పూర్తిగా ఈరోజు సాయంత్రం లోపు పరిష్కారం చూపే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా కలెక్టర్, ఎస్పీ గారు ప్రత్యేకంగా కూడా ఆ యొక్క పెట్రోల్ బంకులు కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఎవరు కూడా నిల్వలను ఉంచుకొని వినియోగదారులను ఇబ్బందులు పెట్టొద్దని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ యొక్క వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం తన సంపాదనలో కొంత డబ్బు పేద ప్రజలకు కేటాయించడం కోసమే ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా కూడా ఈ యొక్క ఉచితంగా కూడా పెట్రోల్ పడుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు వాహనాలకి 1 లీటర్ పెట్రోల్తో పాటు ఎండ తీవ్రత నుంచి వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించే విధంగా కూడా వాళ్ళకి చల్లని పానీయాలను కూడా ఉచితంగా అందిస్తున్నట్లు కూడా ఈ యొక్క రోమాల ఫౌండేషన్ సంబంధించిన చైర్మన్ రోమాల రాజేష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో రాజ్ న్యూస్, నారాయణ, తిరుపతి.